తెలంగాణ సంస్కృతి సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబించే బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ప్రారంభమైన ఉత్సవాలు నెల రోజుల పాటు కొనసాగనున్నాయి. ఉదయం నుంచి గోల్కొండ జగదాంబిక అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటున్నారు. కమర్షియల్ తీసుకుంటా మిమ్మల్ని ప్రమోట్ చేస్తే కమర్షియల్ గా గూగుల్ పే అకౌంట్ కి కొట్టేసి బోనాల ఉత్సవాలను దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కజ్గిరి జిల్లాల్లోని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న సుమారు 3000కు పైగా దేవాలయాలను వేడుకల అట్టహాసంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏడాది బోనాల ఉత్సవాల నిర్వహణకు 20 కోట్ల రూపాయలను కేటాయించింది. మనకి వచ్చే సంవత్సరము మాకు భారీ ఎత్తున ఫండ్ ప్రభుత్వం తరఫు నుంచి ఫండ్ కేటాయించవలసిందిగా మా అన్నంతా కోరడం జరుగుతుంది. అట్టహాసంగా మొదలైన బోనాల ఉత్సవాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రావణి లైవ్ లో అందిస్తారు. శ్రావణి, తెలంగాణలో బోనాల పండుగ జోర్దాంగా షురు అయిందని చెప్పొచ్చు. ఆషాఢ మాసంలో తొలి బోనం మనము జగదాంబిక మహంకాళి అమ్మవారి ఆలయంలో మొదటిగా ఆ అమ్మవారికి సమర్పించుకున్న తర్వాతనే ఈ ఆషాఢ మాసంలో బోనాలు అనేది షురు అవుతుంది. సో ప్రజెంట్ బోనాల పండుగకి గోల్కొండ మొత్తం సిద్ధమైపోయింది. చూస్తున్నారు కదా, ఇక్కడ భక్తులు ఎక్కడెక్కడి నుండో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న భాగ్యనగరం అంతా కూడా మనం ఇప్పుడు ఈ గోల్కొండలోనే చూస్తున్నాము. సో అమ్మవారి కోసం ఇప్పుడు ప్రజెంట్ బంగారు బోనం అయితే శ్రీకాంచారి వాళ్ళ ఇంట్లో నుండి బయలుదేరబోతోంది. మరికొద్ది సేపట్లలో ఇక్కడికి బంగారు బోనం కూడా చేరుకోబోతోంది. ప్రజెంట్ బంగారు బోనం రావడానికి కొంచెం సేపు టైం పడుతుంది, కానీ ఇప్పటి వరకు అయితే భక్తులు అయితే ఉదయం నుండి అంటే ఫస్ట్ ఈ అమ్మవారికి కుమ్మరి సంఘం వాళ్ళ దగ్గర నుండి మనకి కుమ్మరి వాళ్ళందరూ కలిసి కూడా బోనాన్ని అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. సో అది తరతరాల నుండి వస్తున్న ఆచారం కాబట్టి అది ఫాలో అవుతూ వస్తున్నారు. సో ప్రజెంట్ కుమ్మరి వాళ్ళ బోనాలు అయితే అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఆ తర్వాత శ్రీకాంచారి వాళ్ళ ఇంట్లో నుండి మనకైతే బోనాలు హడావిడి అయితే స్టార్ట్ అవుతుంది. ఇక అక్కడ నుండి అంటే లంగర్ హౌస్ లో బోనాల పండుగ అయితే అక్కడ స్టార్ట్ అయిపోయింది. అక్కడ నుండి హడావిడి అంతా ధూమ్ధాం పోతరాజుల హడావిళ్లతో డప్పు సప్పుడులతో అమ్మవారికి నైవేద్యంగా బోనాలు సమర్పించడానికి అయితే అంతా సర్వం సిద్ధమైపోయింది. చాలా మట్టుకైతే బోనాలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తుంటారు. ఇక్కడ మొక్కుబడులుగా వస్తూ ఉంటారు. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి కృప ఉండాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా మొక్కుబడులని అమ్మవారికి సమర్పిస్తూ ప్రతి సంవత్సరం కూడా మంచి జరగాలి, వచ్చే సంవత్సరం ఇంకొంచెం మంచి జరగాలని ఎక్కువగా మొక్కుబడులను సమర్పిస్తుంటారు. బోనం అనేది నైవేద్యం కాబట్టి ఆ అమ్మవారికి ఎంతో నిష్ఠగా అమ్మవారికి బోనాలు సమర్పిస్తుంటారు. ఇక సీసీ కెమెరా విషయానికి వస్తే ప్రతి చోట్ల కూడా మనకి సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉంది. వచ్చిన భక్తులు కూడా మెట్లకి అంటే 2-3 రోజుల ముందు నుండి మనకి మెట్ల పూజ అనేది స్టార్ట్ అయిపోయింది.